మే 4th రిజల్ట్లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ స్ట్రాంగ్ అవ్వచ్చు. డిఎంకే గెలుస్తుందా, ఏఐఏడిఎంకే కంబ్యాక్ ఇస్తుందా, లేదా విజయ్ అన్ఎక్స్పెక్టెడ్ షాక్ ఇస్తాడా? లాస్ట్లో నేను ఎగ్జాక్ట్గా చెప్తా నా ప్రకారం ఎవరు గెలుస్తారో. ఫ్రెండ్స్, ఇది నార్మల్ ఎలక్షన్ కాదు. ఇప్పుడు తమిళనాడులో 3 డిఫరెంట్ ఫైట్స్ జరుగుతుంది. డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే వర్సెస్ టీవీకే. నంబర్ చూస్తే ఒకటి, గ్రౌండ్ రియాలిటీలో ఇంకొకటి. అందుకే కన్ఫ్యూజన్ పీక్లో ఉంది. నెక్స్ట్ చెప్పేది చాలా ఇంపార్టెంట్, క్లియర్గా వినండి. ఎగ్జిట్ పోల్స్ ప్లస్ నంబర్స్. ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్లో నంబర్ చూద్దాం. మ్యాట్రిక్స్ పోల్స్లో డిఎంకేకి 122 నుంచి 132 సీట్స్ వరకు వస్తుందనేసి చెప్తున్నారు. పీ మార్క్లో 125 నుంచి 125 సీట్స్. పీపుల్స్ ఇన్సైట్లో కూడా 120+ సీట్స్ అనేసి చెప్తున్నారు. కానీ ఏఐఏడిఎంకే కూడా రేస్లో ఉంది. ఒక పోల్లో అయితే ఏఐఏడిఎంకేకి 114 నుంచి 124 సీట్స్ వస్తాయని చెప్తున్నారు. కానీ ఇంకా బిగ్ షాక్ ఏంటంటే, ఒక పోల్లో విజయ్ పార్టీకి 98 సీట్ నుంచి 120 సీట్స్ వస్తుందనేసి చెప్పారు. సో ఇది చూస్తే ప్రతి పోల్లో డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే పోల్స్లో క్లారిటీ లేదని అర్థం. కానీ రియల్ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, నెంబర్ 1 ఓటింగ్ టర్నౌట్ చాలా హైగా ఉంది. నెంబర్ 2 విమెన్ ఓటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఫైనల్గా ఇది చాలా ఇంపార్టెంట్, యూత్ ఓట్స్ ఏదైతే ఉందో అది చాలా వరకు స్ప్లిట్ అయ్యాయి. సో విలేజెస్లో చూస్తే డిఎంకేకి చాలా సీట్స్ వస్తాయి అండ్ డిఎంకేని గెలుస్తుందనేసి చెప్తున్నారు. అండ్ సిటీస్లో చూస్తే చాలా వరకు మిక్స్ అయి ఉంది. ఒకరు డిఎంకే అంటున్నారు, ఇంకొకరు ఏఐడిఎంకే అంటున్నారు, ఇంకొకరు టీవీకే అంటున్నారు. ఇప్పుడు ఇంకో బిగ్గెస్ట్ ట్విస్ట్ చెప్తా. టీవీకే ఫ్యాక్టర్. విజయ్ ఎంట్రీ ఎంటైర్ గేమ్నే మార్చేసింది. టీవీకే ఓట్స్ అన్ని స్ప్లిట్ చేస్తున్నారు, ఎస్పెషలీ యాంటీ డిఎంకే ఓట్స్ని. ఇది చాలా మందికి తెలియని పాయింట్, బట్ ఇంకా చాలా పెద్ద క్లారిటీ ఇప్పుడే మీకు వస్తుంది. అదే డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, డిఎంకేకి అడ్వాంటేజ్ ఏంటి? నెంబర్ 1, వాళ్ళ దగ్గర స్కీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్, మనీ స్కీమ్స్ అండ్ ఫ్రీ బేస్ ఇవన్నీ చాలా మందికి డైరెక్ట్గా హెల్ప్ అయ్యాయి. అండ్ సెకండ్ థింగ్, క్యాడరీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే డిఎంకేకి గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఏరియాలో కంట్రోల్ కూడా ఉంది. ఎలక్షన్ టైంలో ఓట్స్ని డిఎంకేకే చెందేలాగా చేయగలరు. అండ్ ఏఐఏడిఎంకేకి అడ్వాంటేజ్ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ. అంటే కొంతమందికి ప్రజెంట్ గవర్నమెంట్ నచ్చకపోవడం, ఇంకా వేరే పార్టీస్ని ట్రై చేద్దాం అని అనుకోవడం. అండ్ అంతేకాకుండా మీ అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో డిఎంకేకి అండ్ ఏఐఏడిఎంకేకి వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది ఆల్రెడీ ఉంది. కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఓట్స్ వీళ్ళకి ఖచ్చితంగా పడతాయి. అండ్ అది కాకుండా డిఎంకేకి ఆల్రెడీ కాంగ్రెస్తో అలయన్స్ ఉంది. అండ్ ఏఐఏడిఎంకేకి అయితే బీజేపీ వాళ్ళతో అలయన్స్ ఉంది. సో కాబట్టి ఈసారి బీజేపీకి కూడా కొన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంకో బిగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే బీజేపీ. మధ్యలో బీజేపీ ఎందుకు వచ్చిందనేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. లాస్ట్ టైం 2024లో ఇండియన్ జనరల్ ఎలక్షన్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 400+ అని చెప్పాయి. అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, ఆప్కి బార్ 400 పార్ అనేసి చాలా న్యూస్ ఛానల్స్, న్యూస్ ఆర్టికల్స్. అంతెందుకు బీజేపీ కూడా నమ్మింది 400+ వస్తుందనేసి. మీడియా ఫుల్ చాలా హైప్ ఇచ్చింది. కానీ ఫైనల్ రిజల్ట్ బీజేపీకి జస్ట్ 240 సీట్స్ మాత్రమే వచ్చాయి. అండ్ దాంతోపాటే మిగతా చిన్న పార్టీస్తో కలిపి వాళ్ళ ఎన్డీఏ కూటమికి 293 సీట్స్ వచ్చింది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పోల్స్ 400+, కానీ రిజల్ట్లో 240 మాత్రమే. సో పోల్స్ని బ్లైండ్గా నమ్మలేం. ఇప్పుడు ఫైనల్ ప్రెడిక్షన్ స్ట్రైట్గా చెప్తా. ప్రజెంట్ గ్రౌండ్ రియాలిటీ ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్టే డిఎంకే గెలిచే అవకాశాలు చాలా ఉంది. దాంతోపాటు వాళ్ళ అలయన్స్ కాంగ్రెస్ కూడా ఉంది. కాబట్టి నా ప్రకారం అదే పోల్స్ ప్రకారం చూస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అండ్ సెకండ్, ఏఐడిఎంకే విత్ బీజేపీతో చాలా గట్టి ఫైట్ ఇస్తున్నారు. సో టీవీకే అయితే సింపుల్గా చెప్పాలంటే మన ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత పొత్తులను గెలిచారు. సో అలాగా తమిళనాడులో అలయన్స్ లేకుండా గెలవడం, అది టీవీకే లాంటి కొత్త పార్టీ అంటే చాలా కష్టం. సో మోస్ట్ లైక్లీ సినారియో ఏంటంటే డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు విత్ దర్ అలయన్స్ అని నా ప్రకారం అనుకుంటున్నా. బట్ ఫైనల్గా మే 4 వరకు సస్పెన్సే. సో రిజల్ట్ వచ్చాక చూద్దాం. అండ్ బై ది వే, మీరెవరు గెలుస్తారనుకుంటున్నారు కమెంట్స్లో చెప్పండి. అండ్ నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ నా అనాలిసిస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.